భీకరంగా వర్షాలు కురుస్తున్నాయి. అమరావతి, అచ్చంపేట, క్రోసూరు, పెదకురపాడులో భారీగా వర్షం నమోదైంది. అక్కడ వాగులు, చెరువులు మత్తడ్లు దుంకుతూ ఉన్నాయి, పొంగి పొర్లుతున్నాయి వాగులన్నీ కూడా. ఇక క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో వాగు పొంగి పొర్లుతోంది. పిడుగురాళ్ళ క్రోసూరు మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దొడ్లేరు వాగు పొంగి పొర్లుతుండడంతో ముస్లిం కాలనీలలోకి భారీగా వరద నీరు వచ్చేరింది. అర్ధరాత్రి వచ్చిన వరదతో అక్కడి జనం భయాందోళనలకు గురవుతూ ఉన్నారు. సో ప్రస్తుతానికి ఆ విజువల్స్ మనం చూస్తున్నాం కదా. ఇది పల్నాడు జిల్లాలో పరిస్థితి. ఎటు చూసినా కనుచూపు మేర నీళ్లే కనబడుతున్నాయి, కానీ రోడ్లు, వాగులు, వంకలు మొత్తం కూడా కలిసిపోయాయి. సో ఎక్కడ కూడా రోడ్డు అనే ఆనవాళ్ళు కానివ్వండి, ఇతరత్ర బ్రిడ్జెస్ కానివ్వండి, కల్వర్ట్లు అన్ని కూడా పూర్తిగా నీట మునిగిపోయాయి. ఎక్కడ పడితే అక్కడ కనుచూపు మేర నీళ్లే కనబడుతున్నాయి. ఇళ్లలోకి పూర్తిగా నీరు చేరిపోయి అక్కడ సమీప ప్రాంతాలు మొత్తం కూడా నీట మునిగిపోయాయి. సో ఎటు చూసినా కూడా సామాగ్రి ధ్వంసమైపోయింది. పూర్తిగా ఇళ్ళని కూడా ఫ్లడ్స్తో నిండిపోయాయని చెప్పి ఆ బాధితులంతా ఆవేదన వ్యక్తం చేస్తూ కర్రలు పట్టుకొని బయట నిల్చుంటున్నారు. బికాస్ ఎక్కడే గోతుందో ఎలా పడిపోతామని తెలియక కర్రలు పట్టుకొని రోడ్లపైకి వచ్చి వారంతా అక్కడక్కడ కళ్ళి తిరుగుతూ ఉన్నారు. సో ఒకరినొకరు వారంతా పరామర్శించుకున్నారంటే ఎలా ఉంది, మీ ఇంట్లో పరిస్థితి ఎలా ఉందన్న రకంగా మాట్లాడుకుంటున్నారు. బికాజ్ ఎక్కడ చూసినా కూడా ఇదే వరద కొనసాగుతోంది. ఒకానొక సందర్భంలో అయితే ఇంకా ఎక్స్ట్రీమ్గా అయిపోతే పడవలు కూడా తిరగాల్సిన పరిస్థితి అక్కడ కనబడుతోంది. ఎస్, మా ప్రతినిధి మణికుమార్ సిద్ధంగా ఉన్నారు. ఎస్ మణికుమార్, పల్నాడు జిల్లాలో ప్రస్తుతం పరిస్థితి ఏంటి? ఎటువంటి వర్షాలు కురుస్తున్నాయి? అక్కడ వర్షం తాలూకా ఎటువంటి ప్రమాదాలు పొంచి ఉన్నాయి? ప్రజెంట్ అక్కడ వరద బీభత్సం ఎలా కొనసాగుతున్నాయి? చూడొచ్చు, బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి ఉపరితల ఆవర్తనం విశ్వపీడనం కూడా మారే అవకాశం ఉన్న నేపథ్యంలో రానున్న 3 రోజుల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్పి ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో పల్నాడు జిల్లాలో గత రాత్రి నుంచి కూడా విపరీతమైన వర్షాలు, భారీ వర్షాలు చూడటం మొత్తం రోడ్లు, అదేవిధంగా పంట పొలాలు అన్ని కూడా పూర్తిగా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. నిన్న తెల్లవారుజాము నుంచి కూడా ఎడతెరిపి లేకుండా వర్షాలు కొడుతున్నట్టు పెదకూరుపాడు నియోజకవర్గం మొత్తం కూడా పూర్తిగా వరదతో ముంచెత్తిందని చెప్పాలి. అదేవిధంగా అమరావతి, అచ్చంపేట, కోసూరు, పెదకూరుపాడులో కూడా భారీ వర్షాలు కురుస్తున్న పరిస్థితి కంటిన్యూగా. వాగులు, వంకలు కూడా పొంగి పరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ప్రధాన రహదారులపై కూడా వరద నీరు చేరుకున్న పరిస్థితి, రాకపోకలు కూడా తీవ్ర అంతరాయం కలుగుతున్న పరిస్థితి. కోసూరు మండలం దొడ్లేరు గ్రామం వాగులు, వంకలు కూడా పొంగి పరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కోసూరు, పిడుగురాళ్ళ మధ్య రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి. అచ్చంపేట, మాడిపాడు రహదారులపై 4 అడుగుల మేర వరద నీరు నిలిచిన పరిస్థితి. పెదమద్దూరు వద్ద లెగుల్ చప్టాపై కూడా వరద నీరు చేరడంతో అది పూర్తిగా రాకపోకలను కూడా పూర్తిగా అంతరాయం కలుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. అమరావతి, విజయవాడ రహదారి మీద కూడా నీరు మొత్తం పూర్తిగా చేరుకోవడంతో అటు రాకపోకలు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. పెదకూరుపాడు వద్ద కాలచక్ర రోడ్డుపై కూడా భారీగా వరద ప్రవాహం చేరుకోవడంతో అటు అంతా కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు అటు సత్తెనపల్లి, అమరావతి మధ్య కూడా పూర్తిగా భారీ వర్షాల నేపథ్యంలో రాకపోకలు నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తుంది. అచ్చంపేట కెనాల్ ఆఫీసు, కరెంట్ ఆఫీసు, జెడ్పీ హై స్కూల్ ఆ ప్రాంతాల్లో కూడా పూర్తిగా వరద నీరుతో పుచ్చుకెళ్లిన పరిస్థితి. ఈ విధంగా మొత్తం రాత్రి నుంచి కూడా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు అటు పూర్తిగా పల్నాడు జిల్లా కూడా వరద నీటితో ముంచెత్తిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు రానున్న 3 రోజులు కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అటు గుంటూరు కావచ్చు, ఉమ్మడి గుంటూరు, కృష్ణా, ఏలూరు, అదేవిధంగా కోస్తా ఆంధ్రకు సంబంధించిన ప్రాంతాల్లో కూడా పూర్తిగా వర్షాలు విస్తరంగా కురుస్తాయని చెప్పిన నేపథ్యం అధికారులందరూ కూడా ఇప్పటికే అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. మొత్తంగా అటు పల్నాడు జిల్లాకు సంబంధించి గత రాత్రి నుంచి కూడా కురుస్తున్న వర్షాలతో పూర్తిగా జలమయమైన పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్, రైట్, అధికారులు ఎటువంటి నిర్ణయాలు తీసుకుంటారు? అధికారులు అక్కడ లోతట్టు ప్రాంతాల మునిగిపోయిన వారిని కానివ్వండి, వారి సామాగ్రి పూర్తిగా ధ్వంసమైపోయింది, ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరడంతో వారంతా ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. సో వారి గురించి అధికారులు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? మరి అంటే ఇప్పటికే అటు అధికారులు పూర్తిగా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. ఏదైతే లోతట్టు ప్రాంతాలు ఉంటాయో ఆ ప్రాంతాలకు ముందుగానే వెళ్లి ప్రజలను అప్రమత్తం చేస్తుంది. కొంతమంది భారీ వర్షాల నేపథ్యంలో ఇళ్ల దగ్గర ఉండిపోవడంతో వాళ్ళతో పూర్తిగా ఇళ్లను కూడా నీట మునిగిన పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పటికే అటు తెలంగాణలో కూడా భారీగా వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో అక్కడి నుంచి తెలంగాణ నుంచి వచ్చినటువంటి ఆ వాటర్, అదేవిధంగా ఇటు పులిచింతల, శ్రీశైలం, నాగార్జునసాగర్ సంబంధించిన ప్రాజెక్టులంతా కూడా పూర్తిగా నిండు కొండలా మారిన నేపథ్యంలో ఇప్పటికే రానున్న 3 రోజులు ఇటు ఏపీలో కూడా వర్షాలు విస్తారంగా కురుస్తాయని చెప్పిన నేపథ్యంలో అధికారులందరూ కూడా అప్రమత్తమైన పరిస్థితి కనిపిస్తుంది. అటు నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కావచ్చు, లేదంటే లోతట్టు ప్రాంతాలకు సంబంధించిన ప్రాంతాలు కావచ్చు, ఇప్పటికే ప్రజలందరూ కూడా అప్రమత్తం చేసిన పరిస్థితి కనిపిస్తుంది. నీట మునిగిన ప్రాంతాల్లో ఇప్పటికే అధికారులు కూడా సహాయ చర్యలు కూడా చేపడుతున్న పరిస్థితి కనిపిస్తుంది.
రైట్, థ్యాంక్ యూ మణికుమార్. పల్నాడు జిల్లాలో భారీగా వర్షపాతం నమోదవుతుంది. అమరావతి, అచ్చంపేట, క్రోసూరు, పెదకూరుపాడులో భారీగా వర్షం నమోదైంది. వాగులు వంకలన్నీ పొంగి పొర్లుతున్నాయి, చెరువులు మత్తళ్లు దునుకుతున్నాయి. క్రోసూరు మండలం దొడ్లేరు గ్రామంలో వాగు పొంగి పొర్లుతోంది. పిడుగురాళ్ళ క్రోసూరు మధ్య రాకపోకలను కంప్లీట్గా నిలిపేసినట్టు తెలుస్తోంది. దొడ్లేరు వాగు పొంగి పొరలడంతో ముస్లిం కాలనీలోకి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. మీరు ఆ విజువల్స్ లో గమనించండి. పూర్తిగా ఇళ్లలోకి నీళ్లు చేరిపోయాయి. రోడ్లపైన కూడా భారీగా వరద నీరు చేరుకుంది. కర్రలు పట్టుకొని, అంటే కర్రలు ఉన్నాయి వారి చేతిలో. కొంత చూస్తూ ఉంటే మత్స్యకారులా కనబడుతున్నారు, వారి చేతిలో వలలు కూడా కనబడుతున్నాయి. సో దయచేసి గమనించండి. ప్రజలు ఎవరైనా కనుక ఈ సమయంలో చేపల వేటకు వెళ్దామనుకుంటే మీరు ప్రమాదానికి ఎదురెళ్తున్నట్టుగానే భావించాలి. సో ఇప్పుడు అక్కడ భారీగా వరద నీళ్లు పొంగడంతో, వరద నీళ్ళు పొంగి పొరలుతుండడంతో అక్కడ బయటికి వెళ్ళాలంటేనే మోకాల్లోతు నీళ్లు చేరుతున్నాయి. ఇంకా వాగులు వంకల దగ్గర వెళ్ళామంటే కంప్లీట్గా ప్రమాదం పొంచి ఉండే అవకాశం ఉంది. సో దయచేసి జాగ్రత్తగా ఉండండి. ఈ సమయాల్లో మత్స్యకారులు ఎవరైనా కనుక ఉంటే వేటను ఆపేయండి. ప్రభుత్వం కూడా అదే చెప్తోంది, అలర్ట్స్ జారీ చేస్తున్నాయి. కొంతమంది స్థానికులు తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ అక్కడ బాధలని, ఇక్కట్లని ఆర్టీవీతో పంచుకున్నారు. వారు ఏం మాట్లాడారో చూద్దాం. మా దొడ్లేరు గ్రామం, ఇక్కడ వాటర్ ట్యాంక్ బజార్కి నీళ్లు బాగా వస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరకుండా వర్షం కురుస్తుంది. ఇక్కడ మాకు ధాన్యం మొత్తం కొట్టకపోయింది. ఇంట్లో వంట సామాను మొత్తం అన్ని కొట్టకపోతున్నాయి. ఇక్కడ పిల్లలు మేము అందరం ఏడుస్తాయి ఇక్కడ అని చెప్తున్నాము. మాకు తక్షణమే ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నాం. మా దొడ్లేరండి. రాత్రి నుంచి వర్షం పడుతుంది. మాకేం చేయాలని అర్థం కావట్లేదు. మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. మా ఎద్దులన్నీ కొట్టకపోయి కొద్దిగా పైకి అధికారులు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలయ్యా వచ్చి. మా దొడ్లేరండి. రాత్రి నుంచి వర్షం పడుతుంది. మాకేం చేయాలని అర్థం కావట్లేదు. మా ఇల్లు మొత్తం మునిగిపోయింది. మా ఎద్దులన్నీ కొట్టకపోయి కొద్దిగా పైకి అధికారులు వచ్చి మమ్మల్ని ఆదుకోవాలయ్యా వచ్చి. మా దొడ్లేరండి.